ఒక చిన్న పల్లెటూరులో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి పనిచేసేవాడు కాని తన ఆరోగ్యం గురించి మాత్రం అస్సలు పట్టించుకోలేదు. ఉదయం అల్పాహారం చెయ్యకుండా పొలానికి వెళ్లేవాడు, మధ్యాహ్నం ఏదోకటి తినేవాడు, రాత్రికి ఆలస్యంగా భోజనం చేసేవాడు. నీ భార్య లక్ష్మి మాత్రం ఎప్పుడూ చెప్పేది, రామయ్యా, ఆరోగ్యమే మనకు నిజమైన సంపద, ఇంకేమైనా అయితే మన కుటుంబం ఎలా అని. కాని రామయ్య నవ్వేసి పట్టించుకోలేదు. రోజు రామయ్య పొలంలో పనిచేస్తుండగా అకస్మాత్తుగా తల తిరిగి కింద పడిపోయాడు. గ్రామంలోని వాళ్లు వెంటనే అతన్ని ఇంటికి తీసుకెళ్లారు. గ్రామానికి వచ్చిన వైద్యుడు పరీక్ష చేసి చెప్పాడు, సమయానికి తినడం లేదు, విశ్రాంతి తీసుకోవడం లేదు, అందుకే మీ ఆరోగ్యం బలహీనమయింది. ఆ మాటలు విన్న రామయ్యకు తన తప్పు అర్థమయింది. అతను నిర్ణయించుకున్నాడు, ఇకపై ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని. ఆ రోజునుంచి రామయ్య మారిపోయాడు. ఉదయం త్వరగా లేచి వ్యాయామం చేసేవాడు, సమయానికి తినేవాడు, శుభ్రత పాటించేవాడు. కొంతకాలంలో అతను మళ్లీ బలంగా, ఆరోగ్యంగా మారాడు. ఆరోగ్యమే మహాభాగ్యమంటే మనకు లభించే అతిపెద్ద ఆస్తి. మనం ప్రతిరోజూ మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.